ఏప్రిల్ 22, 1883. పౌర్ణమి సాయంత్రం సమయం. బ్రహ్మసమాజపు అర్ధవార్షికోత్సవ సందర్భంగా శ్రీరామకృష్ణులు కలకత్తా సమీపంలోని సింధీ వద్ద గల వేణిమాధవపాల్ ఉద్యాన గృహానికి ఏతించారు. బ్రహ్మసమాజ భక్తులు అనేకులు వచ్చారు. వారందరూ దక్షిణ వసారాలో శ్రీరామకృష్ణులను పరివేష్టించి కూర్చున్నారు. సంధ్యానంతరం అది బ్రహ్మసమాజపు ఆచార్యులైన శ్రీ బేచారాం ఉపాసన ప్రారంభిస్తాడు. బ్రహ్మసమాజ సభ్యులు మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులను ప్రశ్నలు అడుగుతున్నారు. మహాశయ, మార్గాంతరం ఏమిటి అని అడిగాడు ఒక బ్రహ్మభక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు, భగవంతుని పట్ల అనురాగమే మార్గాంతరం, అంటే భగవత్ అనురాగమే, ఆయన్ను ప్రేమించడం, ఇంకా ఆయన్ను ప్రార్థించాలి. అనురాగమా లేక ప్రార్థన? భక్తుడు మళ్ళీ అడిగాడు. ప్రథమంగా అనురాగం, ఆ తర్వాత ప్రార్థన. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు రాగయుక్తంగా ఒక పాట పాడారు. అమ్మా శ్యామా యని నీ వార్తితో ఆక్రోశించిన ఓ మనస, అమ్మా శ్యామా యని నీ వార్తితో ఆక్రోశించిన ఓ మనస, ఆవేదన గని ఆగగల్గునా అమ్మ శ్యామని కగుపడకుండగా, అమ్మా శ్యామా అని నీ వార్తితో ఆక్రోశించిన ఓ మనస, ఆవేదన గని ఆగగల్గునా అమ్మ శ్యామని కగుపడకుండగా. కొనసాగిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా పలికారు. సర్వదా భగవన్నామ గుణకీర్తన ప్రార్థన చేస్తూ ఉండాలి. పాత లోహపాత్రను నిత్యం తోమాలి. ఒక్కరోజు తోమినంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? అంతేకాక వివేక వైరాగ్యాలను అభ్యసించాలి. సంసారం అనిత్యం అన్న బోధ కలగాలి. సంసారాన్ని పరిత్యజించడం మంచిదేనంటారా అని అడిగాడు బ్రహ్మభక్తుడు. సంసార త్యాగం అందరికీ వర్తించదు. భోగతృష్ణల అంతం చూడని వారు సంసారాన్ని త్యజించరాదు. 2 అణాలు విలువ చేసే మద్యం తాగితే నిషా ఎక్కుతుందా ఏమిటి? అటువంటప్పుడు వారు సంసార జీవితమే గడపాలా అని అడిగాడు మరలా భక్తుడు. అవును, వారు అనురక్తిరహితంగా తమ విద్యుక్త కర్తవ్యాలను నిర్వర్తించాలి. నూనె రాసుకొని పనసంతాలను ఒలిస్తే చేతికి జిగట అంటుకోని రీతిలో ధనవంతుడి ఇంట్లో దాసి తన పనులన్నీ నిర్వర్తిస్తుంది. కానీ ఆమె మనస్సు గ్రామంలోని తన కుటుంబం మీదే ఉంటుంది. అనురక్తిరహితంగా కర్తవ్యాలను నిర్వర్తించడానికి ఇదొక ఉదాహరణ. ఇదే మానసిక పరిత్యాగం. మీరు సంసారాన్ని మానసికంగా పరిత్యజించాలి. కానీ సన్యాసి ప్రపంచాన్ని బాహ్యంగానూ అంతరంగానూ రెండిటా త్యజించాలి. భోగతృష్ణల అంతం అంటే ఏమిటి అర్థం అని అడిగాడు బ్రహ్మభక్తుడు. విషయ భోగాలంటే కామినీ కాంచన భోగాలు. ఊరగాయ జాడీలు, నీటి బొంగలు ఉంచిన గదిలో సన్నిపాత రోగిని ఉంచడం ప్రమాదం కదా. సిరి సంపదలు, పేరు ప్రతిష్టలు, దేహ సుఖాలు ఇత్యాది భోగాలను ఒకసారి అనుభవించకుండానే, భోగతృష్ణల అంతం కాకుండానే అందరికీ భగవంతుని కోసం వ్యాకులత జనించదు. నిజానికి స్త్రీలు చెడ్డవారా లేక పురుషులా అని మరల అడిగాడు భక్తుడు. విద్యారూపిణులైన స్త్రీలు ఉన్నారు, అవిద్యారూపిణులైన స్త్రీలు ఉన్నారు. విద్యారూపిణులైన స్త్రీలు పురుషుణ్ణి భగవంతుని వైపుగా తీసుకుని పోతారు. కానీ అవిద్యారూపిణులు పురుషుణ్ణి భగవంతుని మరిపింపజేసి
సంసార సాగరంలో ముంచివేస్తారు. భగవంతుని మహామాయ ద్వారా ఈ జగత్తు సృష్టించబడింది. మహామాయలో విద్యామాయ అవిద్యామాయ రెండూ ఉన్నాయి. విద్యామాయను ఆశ్రయిస్తే సాధు సంఘం, జ్ఞానం, భక్తి, ప్రేమ, వైరాగ్యం మొదలైన సద్గుణాలు అలవడతాయి. అవిద్యామాయ అంటే పంచభూతాలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలనే 5 ఇంద్రియ విషయాలు, ఇంకా ఇతర భోగ్య వస్తువులన్నీ. ఇవి భగవంతుని మరిపింపచేస్తాయి సుమా. అవిద్యాశక్తి అజ్ఞానానికి హేతువైనప్పుడు భగవంతుడు దాన్ని ఎందుకు సృష్టించాడు అని అడిగాడు బ్రహ్మభక్తుడు. అదే ఆయన లీల. చీకటి లేకుంటే వెలుగు మహిమను ప్రశంసించలేము, దుఃఖం లేకుంటే సుఖం వెలుగును గ్రహించలేము. చెడు అన్న ఎరుక ఉన్నప్పుడే మంచిని కూడా ఎరగగలుగుతాం. మామిడికాయ పెద్దదై పండటం దాన్ని ఆవరించి ఉన్న తొక్క వలన. మామిడి పండు పూర్తిగా పండి తినటానికి తయారై ఉన్నప్పుడు దాని తొక్కను దూరంగా పారేస్తాం. మాయనే తొక్క ఆవరించి ఉన్నందువల్లనే క్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి వీలు కలుగుతుంది. విద్యామాయ అవిద్యామాయలు మామిడి పండు తొక్కతో పోల్చదగినవి, రెండూ అవసరమే. మహాశయ, సాకారోపాసన, మట్టితో విగ్రహం చేసి భగవంతుడిని పూజించడం ఇవన్నీ మంచివేనంటారా అని అడిగాడు బ్రహ్మభక్తుడు. మీరు సాకారమూర్తిని పూజించడం అంగీకరించరు, పర్వాలేదు, మూర్తి పూజ మీకు సరిపడదు. భగవంతుని పట్ల మీ భావాన్ని తీవ్రతరం చేయటమే మీకు శ్రేష్టమైంది. మీరు ఆకర్షణను గ్రహించండి. రాధ కృష్ణుని పట్ల కలిగి ఉండేదే. అటువంటి ప్రేమ ఆకర్షణలను గ్రహించండి. సాకారోపాసకులు కాళీ, దుర్గా వంటి దేవతలను ఎలా పూజిస్తున్నారో, అమ్మ అమ్మ అంటూ హృదయం కరిగిపోయేలా వారిని ఎలా ప్రేమిస్తున్నారో మీరు కూడా అదే భావాన్ని అలవరుచుకోండి. సాకారాన్ని అంగీకరించుకున్నా సరే. అయ్యా, వైరాగ్యాన్ని ఎలా అలవరుచుకోవాలి? అందరికీ వైరాగ్యం ఎందుకు కలగదు అని అడిగాడు ఆ భక్తుడు. భోగాలు అనుభవించి వాటి పట్ల తనివి తీరందే వైరాగ్యం జనించదు. కలకండ, ఆట బొమ్మలు ఇచ్చి చిన్న బిడ్డను సులువుగా లాలించవచ్చు. కానీ కలకండ తిన్న తర్వాత, బొమ్మలతో ఆడుకున్న తర్వాత ఆ బిడ్డ మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటూ ఏడుపు లంకించుకుంటుంది. తల్లి వద్దకు బిడ్డను తీసుకువెళ్ళకుంటే బొమ్మలను విసిరేసి తారాస్థాయిలో అరవటం మొదలు పెడుతుంది. బ్రహ్మ సమాజస్థులు గురు శిష్య సంప్రదాయాన్ని నిరసిస్తారు. అందుచేత బ్రహ్మభక్తుడు ఈ విషయంగా మాట్లాడసాగాడు. మహాశయ, గురువు లేకుండా జ్ఞానం కలగదా? సచ్చిదానందుడే గురువు. ఒక వ్యక్తి గురువు రూపంలో వచ్చి ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తున్నాడంటే ఆ సచ్చిదానందుడే ఈ రూపం ధరించాడని గ్రహించు. నిన్ను చెయ్యి పుచ్చుకుని నడిపించే సహచరుని లాంటివాడు గురువు. భగవత్ సాక్షాత్కార అనుభూతి కలిగిన తర్వాత గురువు శిష్యుడు అన్న తేడా ఉండదు. అదొక జటిలమైన స్థితిని కల్పిస్తుంది. ఆ స్థితిలో గురువు ఉండడు, శిష్యుడు ఉండడు. ఈ కారణం చేతనే జనక మహారాజు శుకునితో, నీకు బ్రహ్మజ్ఞానం బోధించే మునుపు నాకు గురుదక్షిణ సమర్పించు అన్నాడు. బ్రహ్మజ్ఞానం పొందాక గురువు శిష్యుడు అన్న తారతమ్యం తొలగిపోతుంది. గురువు శిష్యుల నడుమ ఉన్న సంబంధం శిష్యుడు భగవత్ సాక్షాత్కారం పొందనంత వరకే సుమా. మునిమాపు వేళ అయింది. కొందరు బ్రహ్మభక్తులతో శ్రీరామకృష్ణులు, బహుశా మీరిప్పుడు సంధ్య వార్చుకుంటారేమో అన్నారు. శ్రీరామకృష్ణులు అందుకు, లేదు, అటువంటిది ఏమీ లేదు. అవన్నీ ప్రాథమిక దశలో కాస్త కూస్త చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత పంచపాత్ర ఉద్ధరణి పుచ్చుకొని సంధ్యావందనాది కర్మలు, నియమనిష్టలు పాటించవలసిన అవసరం ఏమీ లేదు.
చీకటి పడ్డాక బ్రహ్మసమాజ ఆచార్యుడు బేచారం వేదికపైకి వచ్చి ఉపాసన ప్రారంభించాడు. మధ్య మధ్యలో ఉపాసనతో పాటు ఉపనిషత్ పఠనం, బ్రహ్మసమాజ గీతాలు గానం చేయటం జరిగింది. ఉపాసనానంతరం శ్రీరామకృష్ణులు ఆ ఆచార్యుడు సంభాషణలోకి దిగారు. శ్రీరామకృష్ణులు: మంచిది, నిరాకారము సత్యమే, సాకారము సత్యమే. మీరేమంటారు? మహాశయ, నిరాకార దైవాన్ని నేను విద్యుత్ ప్రవాహంతో పోలుస్తాను. విద్యుత్తు కంటికి అగపడదు, కానీ దాన్ని అనుభూతం చేసుకోవచ్చు అన్నాడు ఆచార్యుడు. అవును, రెండు సత్యమే. సాకార నిరాకారాలు రెండూ సత్యమే. భగవంతుణ్ణి కేవలం నిరాకారుడని వర్ణించడం ఎలా ఉందో తెలుసా? పిల్లనగ్రోవికి 7 రంధ్రాలు ఉన్నప్పటికీ ఏకస్వరంతో పిల్లనగ్రోవిని ఊదటం వంటిది అది. కానీ అదే వాయిద్యంపై మరో వ్యక్తి విభిన్న రాగాలు పలికిస్తాడు. అదేవిధంగా సాకారోపాసకులు భగవంతుణ్ణి అనేక రీతిల్లో ఆరాధించి తృప్తి చెందుతారు. వారు భగవంతుణ్ణి శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావాల ద్వారా ఆరాధించి ఆనందిస్తారు. విషయం ఏమిటో తెలుసా? ఏదో ఒక విధంగా అమృత కుండంలో పట్టడమే ప్రధానం. ఎవరైనా వ్యక్తి భగవంతుని స్తవస్తోత్రాలతో స్తుతిస్తూ దానిలో పడ్డాడనుకుందాం, మరో వ్యక్తి దానిలోకి తోసివేయబడ్డాడనుకుందాం. రెండింటి ఫలితం ఒకటే. ఆ ఇద్దరూ అమరత్వం పొందడం తథ్యం. బ్రహ్మ సమాజస్థులకు నీరు, మంచు దృష్టాంతం సరిపోతుంది. సచ్చిదానందం అనంత జలరాశి వంటిది. శీతల ప్రాంతాల్లో మహాసముద్ర జలం అక్కడక్కడ మంచు శకల ఆకారం సంతరించుకుంటుంది. అదే రీతిలో దివ్య ప్రేమ యొక్క శీతల ప్రభావంతో ఆ సచ్చిదానందుడే భక్తుల కోసం సాకార రూపాలు దాలుస్తాడు. ఋషులు అతీంద్రియ చిన్మయ రూపాన్ని దర్శించారు, సంభాషించారు కూడా. కానీ భక్తుడు ప్రేమ శరీరం, భాగవతీ తనువు ద్వారా చిన్మయ రూపాన్ని దర్శించుకోగలడు. మరో సంగతి, బ్రహ్మం అవాంగ్మానస గోచరం. జ్ఞానభాస్కర్ని వేడిమి సాకారం అనే మంచును కరిగించి వేస్తుంది. బ్రహ్మజ్ఞాన సముపార్జనానంతరం నిర్వికల్ప సమాధి పొందిన తర్వాత ఆయన్ను మనోవాక్కులకు అతీతమైన అనంత అరూప నిరాకార బ్రహ్మంగా అనుభూతం చేసుకోవటం జరుగుతుంది. బ్రహ్మం యొక్క స్వరూపాన్ని వర్ణించలేము. దాని గురించి మౌనాన్నే పాటించాలి. అనంతాన్ని మాటల్లో ఎవరు వివరించగలరు? ఆకాశంలో పక్షి ఎంత ఎత్తుకు ఎగిరినప్పటికీ అంతకంటే సమున్నత ప్రాంతాలు ఉండనే ఉంటాయి. మీరేమంటారు? అవునండి, వేదాంతంలో ఇలాగే వచించబడి ఉంది అన్నాడు ఆచార్యుడు. మరల శ్రీరామకృష్ణులు: ఒకప్పుడు సముద్రం లోతును కొలిచే ఉద్దేశంతో ఒక ఉప్పు బొమ్మ సముద్రంలోకి దిగింది. కానీ అది తిరిగి వచ్చే సమాచారం అందివ్వలేకపోయింది. సుఖదేవాది మహర్షులు అనంత సచ్చిదానంద సాగరాన్ని దర్శించారు, స్పృశించారు. కానీ దానిలో మునక వేయలేదని కొందరు మతం. ఒకసారి నేను విద్యాసాగర్తో ఇలా అన్నాను: లోకంలోని పదార్థాలు సమస్తం ఎంగిలైనవి, కానీ బ్రహ్మం ఒక్కటే ఎంగిలి కాలేదు. అంటే బ్రహ్మం అనేది ఏమిటో ఎవ్వరూ నోటితో చెప్పలేరు. ఏదైనా వస్తువు ఉచ్చరింపబడినంత మాత్రం చేతనే అది ఉచ్ఛిష్టం అయిపోతుంది. మహాపండితుడైన విద్యాసాగర్ నా ఈ వ్యాఖ్యానానికి ఎంతో సంతోషించాడు. కేదార్నాథ్ శిఖరాల సమీపంలో సతతం మంచుచే కప్పబడిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయంటారు. అత్యున్నత ప్రాంతాన్ని అధిరోహించిన వ్యక్తి తిరిగి రావటం జరగదు. ఆ అత్యున్నత ప్రాంతాల్లో ఏముందో, లేక అక్కడ అనుభూతులు ఎలా ఉంటాయో కనుగొన ప్రయత్నించిన వారు దాని గురించి మనకు తెలుపటానికి వెనక్కి మరలి రాలేదు. భగవద్ దర్శనం కలిగితే మనిషి ఆనంద పారవశ్యంలో మునిగిపోతాడు. అతడు నిరుత్తరుడవుతాడు. అలాంటప్పుడు ఆ అనుభవాన్ని మనకు ఎవరు తెలుపుతారు? ఎవరు వివరించగలరు?
రాజుగారు 7 ప్రాకారాలను నివసిస్తున్నాడు. ప్రతి ప్రాకారం వద్ద అధికారం, హోదా ఉన్న ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. రాజదర్శనార్థం గురువుతో కలిసి వచ్చిన శిష్యుడు ప్రతి ప్రాకారం వద్ద వీరేనా రాజుగారు అని అడుగుతాడు. గురువు కాదు, నేతి నేతి అని జవాబిస్తూ వస్తాడు. 7వ ప్రాకారం కూడా దాటిన తర్వాత శిష్యుడు ఆనందంతో పరవశించిపోతాడు. అతడి నోట మాట రాదు. ఈసారి రాజుగారి వీరేనా అని అడగవలసిన పని లేదు. రాజుగారి దర్శన మాత్రం చేతనే సంశయాలన్నీ తొలగిపోతాయి. అవునండి, వేదాంతంలో ఇలాగే వర్ణించబడి ఉంది అన్నాడు ఆచార్యుడు. మరల శ్రీరామకృష్ణులు కొనసాగించారు. సృష్టి స్థితి లయాలను నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఆయన్ను సగుణ బ్రహ్మం, ఆద్యాశక్తి అంటారు. 3 గుణాలకు అతీతుడైనప్పుడు నిర్గుణ బ్రహ్మం, మనోవాక్కులకు అతీతుడిగా పేర్కొంటారు. అతడే పరబ్రహ్మం. మనిషి ఆయన మాయలో పడి స్వస్వరూపాన్ని మర్చిపోతాడు. అతడు తన జనకుని అనంత ఐశ్వర్యానికి వారసుడనే సంగతి విస్మరిస్తాడు. ఆయన మాయ త్రిగుణాత్మికం. సత్వరజస్తమస్సులనే 3 గుణాలే బందిపోట్లు. జ్ఞానాన్ని హరించి స్వస్వరూపాన్ని మరిపింపజేస్తాయి. సత్వగుణం మాత్రమే భగవత్ మార్గాన్ని చూపుతుంది. కానీ ఈ సత్వగుణం కూడా భగవంతుని వద్దకు చేర్చలేదు సుమా. ఒక కథ చెప్తాను, వినండి. ఒకప్పుడు ఒక ధనికుడు ఒక అరణ్యం గుండా పోతున్నప్పుడు 3 దొంగలు చుట్టుముట్టి అతన్ని నిలువు దోపిడీ చేశారు. ఆ తర్వాత దొంగల్లో ఒకడు, ఇతన్ని ప్రాణాలతో విడిచిపెట్టడం ప్రయోజనం ఏమిటి, చంపి పారేద్దాం అంటూ కత్తి దూసి అతన్ని వధించడానికి తయారయ్యాడు. అప్పుడు 2వ దొంగ అడ్డుపడి ఇలా అన్నాడు, ఇతన్ని చంపితే మనకేం ప్రయోజనం, ఇతన్ని కట్టిపడేసి ఇక్కడే వదిలిపెట్టి మనం వెళ్ళిపోదాం. ఇక అతడు పోలీసులకు ఏమీ తెలుపలేడు. అతడు సూచించిన విధంగా దొంగలు ఆ ధనికుని తాళ్లతో కట్టేసి తమ దారిని వెళ్ళిపోయారు. కొంతసేపు గడిచాక 3వ దొంగ వెనక్కి తిరిగి వచ్చి ఆ ధనికునితో ఇలా అన్నాడు, అయ్యో పాపం, మీకు చాలా దుఃఖం కలిగింది కదా, మిమ్మల్ని బంధవిముక్తం చేస్తాను. ఇలా అంటూ ఆ 3వ దొంగ ఆ ధనికుని కట్లు విప్పి అతడిని అరణ్యాన్ని దాటించాడు. రహదారి సమీపంలోకి వచ్చాక ఆ దొంగ ధనికునితో, ఈ మార్గం గుండా వెళ్ళారంటే మీ ఇల్లు సులభంగా చేరుకుంటారు అన్నాడు. అప్పుడు ఆ ధనికుడు, నువ్వు కూడా నాతో రావాలి, నువ్వు నాకు ఎంతో ఉపకారం చేసావు, మా ఇంటికి నువ్వు వస్తే మేమంతా ఎంతో సంతోషిస్తామన్నాడు. అందుకు ఆ దొంగ ఇలా అన్నాడు, లేదు, నేను మీ ఇంటికి రావడం కుదరదు, పోలీసులు నన్ను పట్టుకుంటారు. ఇలా అంటూ ఆ దొంగ ధనికునికి దారి చూపి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇతన్ని ప్రాణాలతో విడిచిపెట్టడంలో ప్రయోజనం ఏమిటి, చంపి పారేద్దామన్న మొదటి దొంగ తమో గుణానికి ఉదాహరణ. తమో గుణంచే వినాశం కలుగుతుంది. సంసారంలో బంధించి వివిధ కార్యకలాపాల్లో చిక్కుపడజేసే రజోగుణమే 2వ దొంగ. రజస్సు భగవంతుని విస్మరింపజేస్తుంది. కేవలం సత్వగుణం మాత్రమే భగవంతుని చేరుకునే మార్గం చూపుతుంది. దయ, ధార్మికత, భక్తి మొదలైన సుగుణాలన్నీ సత్వగుణం ద్వారానే కలుగుతాయి. మెట్ల వరుసలోని ఆఖరి మెట్టు వంటిది సత్వగుణం. అటుపై ఉన్నది డాబాయే. పరబ్రహ్మమే మానవుని స్వధామం. త్రిగుణాతీతుడు కాకున్నంత వరకు ఎవరూ బ్రహ్మజ్ఞానాన్ని సంతరించుకోలేరు సుమా. మీరు ఎన్నో గొప్ప విషయాలు మాకు తెలిపారు అన్నాడు ఆచార్యుడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, భక్తుల స్వభావం ఎటువంటిదో తెలుసా, ఒక భక్తుడు మరొక భక్తుని కలుసుకున్నప్పుడు ఇలా అంటాడు, నేను మాట్లాడతాను, నువ్వు విను, నువ్వు మాట్లాడినప్పుడు నేను వింటాను. నువ్వు ఆచార్యుడివి, అనేకులకు బోధిస్తూ ఉంటావు, ఓడ వంటి వాడివి, నేను చేపలు పెట్టే చిన్న పడవను మాత్రమే. అందరూ నవ్వారు. బుధవారం మే 2, 1883. సమయం సాయంత్రం 5 గంటలు.
నందన్ బాగాన్లోని బ్రహ్మ సమాజ మందిరంలో శ్రీరామకృష్ణులు భక్తులతో కూర్చునున్నారు. ఆయనతో పాటు రాఖాల్, మా మొదలైన వారు ఉన్నారు. కాశీశ్వర మిత్ర గారి ఇల్లు అక్కడ ఉంది. ఆయన సబ్ జడ్జిగా ఉండేవారు. ఆయన ఆది బ్రహ్మ సమాజానికి చెందినవారు. తన ఇంటి మేడపైన ఉన్న పెద్ద గదిని ప్రార్థనా మందిరంగా చేసుకున్నారు. తరచూ భక్తులను ఆహ్వానించి ఉత్సవం జరిపేవారు. ఆయన కాలధర్మం చెందిన తర్వాత ఆయన కుమారులు శ్రీనాథ్, యజ్ఞనాథ్ ఇద్దరూ కొంతకాలం ఉత్సవాలు జరుపుతూ వచ్చారు. వారే ఇప్పుడు ఎంతో ప్రయాసతో శ్రీరామకృష్ణులను ఆహ్వానించి పిలుచుకొచ్చారు. శ్రీరామకృష్ణులు మొదట క్రిందనున్న చావడిలో ఆసీనులయ్యారు. అక్కడకు బ్రహ్మసమాజ భక్తులు క్రమక్రమంగా వచ్చి గుమిగూడారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంకా ఠాగూర్ కుటుంబానికి చెందిన భక్తులు కొందరు అక్కడ ఉన్నారు. కాసేపు అయ్యాక పిలుపు రావడంతో శ్రీరామకృష్ణులు భక్తులు మేడ మీద ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. మందిరపు తూర్పు వైపున ఒక వేదికను ఏర్పాటు చేశారు. నైరుతి వైపున ఒక పియానో ఉంది. ఉత్తరం వైపు కొన్ని కుర్చీలు వేసి ఉన్నాయి. వాటికి ఆవల ఇంట్లోకి వెళ్ళే దారి ఉంది. సాయంత్రం ఉత్సవం ప్రారంభమైంది. అది బ్రహ్మ సమాజానికి చెందిన భైరవ బంధోపాధ్యాయ ఒకరిద్దరు భక్తులతో వేదికపై ఆసీనుడై ఉపాసన జరిపిస్తారు. మే నెల ఎండాకాలం. భక్తులు క్రింది చావిళ్లోనూ వసారాల్లోనూ పచారులు చేస్తున్నారు. జానకీ ఘోషాల్ కొందరు భక్తులు శ్రీరామకృష్ణుల పక్కన కూర్చునున్నారు. భగవత్ విషయాలను ఆయన నుండి విన కుతూహలంగా ఉన్నారు. శ్రీరామకృష్ణులు ఉపాసనా మందిరంలోకి ప్రవేశించగానే మొదట వేదికకు ప్రణామం చేసి కూర్చున్నారు. తర్వాత శ్రీరామకృష్ణులు మా, రాఖాల్ తదితర భక్తులతో ఇలా అన్నారు. నరేంద్రుడు ఒకసారి బ్రహ్మ సమాజ మందిరానికి ప్రణామం చేస్తే ఏం మేలొనగొడుతుంది అని నన్ను ప్రశ్నించాడు. దేవాలయం చూడగానే భగవంతుడు జ్ఞాపకానికి వస్తాడు. భగవదుద్దీపన కలుగుతుంది. భగవత్ ప్రసంగాలు జరిగే చోటనే భగవంతుడు ఆవిర్భవిస్తాడు. ఆ చోట సకల తీర్థాల ఉనికి అనుభూతమవుతుంది. ఇటువంటి చోట్లను చూస్తూ ఉన్నప్పుడు మనస్సులో భగవంతుని గురించిన ఆలోచనలే వస్తాయి. ఒకసారి ఒక భక్తుడు ఒక తుమ్మ చెట్టును చూసినంతనే భావపారవశ్యతను పొందాడు. రాధాకాంతాలయం తోటలో ఉపయోగించే గొడ్డలి పిడి తుమ్మ చెట్టు కలుపుతోనే తయారు చేసి ఉండటం అతడికి స్ఫురించింది. మరొక భక్తుడికి తన గురువు పట్ల ఎంత భక్తి ప్రపత్తులు ఉండేవంటే గురువు గారి ఇరుగు పొరుగు వారిని చూడటంతోనే అతడు దైవీ భావంతో పరవశించిపోయేవాడు. నీలి మేఘాన్ని చూసినప్పుడు, నీలి వస్త్రాన్ని లేదా కృష్ణుని తైలవర్ణాన్ని చూసినప్పుడు రాధాదేవి మానసంలో కృష్ణుని ఉద్దీపన జ్వలించేది. తర్వాత ఆమె అశాంతికి గురై ఉన్మాదిల కృష్ణ ఎక్కడున్నావు అంటూ వ్యాకులత చెందేది. కానీ ఉన్మాదం అవాంఛనీయం కదా అన్నాడు జానకి ఘోషాల్. ఏమంటున్నావు? ఇది విషయ చింతనలో కూరుకుపోయి చైతన్యరహితులను గావించే ఉన్మాదం వంటిది అనుకుంటున్నావా? భగవచ్చింతన వల్ల ఏర్పడిన ఉన్మాదం ఇది. ప్రేమోన్మాదం, జ్ఞానోన్మాదం. దాని గురించి నువ్వు విని ఉండలేదా? ఆయన్ను ప్రాప్తించుకోవటానికి మార్గం ఏమిటి మహాశయ అని అడిగాడు బ్రహ్మసమాజి భక్తుడు. నీ ప్రేమను భగవంతుని వైపు మరల్చి భగవంతుడే సత్యం, జగత్తు అనిత్యం అని సదా విచారణ చేయాలి. అశ్వత్థ వృక్షం మాత్రమే శాశ్వతం. దాని పండు 1-2 రోజులు మాత్రమే ఉంటుంది. మాలో కామక్రోధాది శత్రువులు ఉన్నాయి, మేమేం చేయాలి అని బ్రహ్మసమాజి భక్తుడు అడిగాడు. 6 శత్రువులను భగవన్ముఖం చేయండి. పరమాత్మతోనే రమించాలి. ఇదే కామం. భగవన్మార్గంలో నీకు అవాంతరం కలిగిస్తున్న వారి పట్ల క్రోధం పోనండి. ఆయన్ను పొందాలనే లోభాన్ని కల్పించుకో. నాది నాది అనాలనుకుంటే భగవంతుణ్ణే నా వాడని పలుకు. ఉదాహరణకి నా రాముడు, నా కృష్ణుడు అని చెప్పు. అహంకారం ఉండాలనుకుంటే విభీషణుల నేను శ్రీరాముని పాదాలను ఆశ్రయించాను, మరి ఎవ్వరికి తల వంచను అన్న అహంకారాన్ని వహించు. భగవంతుడే నా చేత అన్నింటినీ చేయిస్తూ ఉన్నప్పుడు నా పాపాలకు నేను బాధ్యుడిని కాను కదా అని అడిగాడు బ్రహ్మసమాజ భక్తుడు.
రామకృష్ణులు నవ్వుతూ, అవును, దుర్యోధనుడు కూడా ఇలాగే అన్నాడు. త్వయా హృషీకేశ హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. ఓ హృషీకేశ, నా హృదయంలో నెలకొని ఉన్న నువ్వు నా చేత ఎలా చేయిస్తే అలా చేస్తాను. భగవంతుడే సర్వానికి కర్త, నేను కేవలం నిమిత్రమాత్రుడును అనే ప్రగాఢ విశ్వాసం ఉన్న వ్యక్తి ఎన్నటికీ పాపకార్యాలకు పాల్పడడు. నృత్యంలో క్షుణ్ణంగా శిక్షణ పొందిన వ్యక్తి ఎన్నటికీ తప్పటడుగు వేయడు. అంతఃకరణం పరిశుద్ధం కానంత వరకు భగవంతుని ఉనికి గురించిన విశ్వాసం కలగదు సుమా. తరువాత శ్రీరామకృష్ణులు ప్రార్థనా మందిరంలో సమావేశమై ఉన్న భక్తులను కలయి చూస్తూ ఇలా అన్నారు. అప్పుడప్పుడు ఈ విధంగా ఒక చోట సమావేశమై భగవచ్చింతన, భగవన్నామ గుణకీర్తనలు చేయటం ఎంతో మేలు వనగూరుస్తుంది. కానీ భగవంతుడి కోసం సంసారాసక్తుడైన వ్యక్తి పొందే వ్యాకులత క్షణికం మాత్రమే. ఎర్రగా కాల్చిన ఇనుముపై ఒక నీటి బిందువు ఎంతసేపు ఉంటుందో ఆ వ్యాకులత అంతసేపే ఉంటుంది. ఉపాసన ప్రారంభం కానున్నది. బ్రహ్మసమాజ భక్తులు వేదిక ప్రక్కన గుమిగూడారు. కొందరు భక్తులందరూ మందిర ఉత్తర భాగంలో సంగీత పుస్తకాలు చేతపుచ్చుకొని కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. హార్మోనియం, పియానో, పక్క వాయిద్యాలకు అనుగుణంగా బ్రహ్మసమాజ గీతాలు ఆలాపింపబడ్డాయి. పాటలు విన్న శ్రీరామకృష్ణుల ఆనందానికి మేరలేకపోయింది. ప్రార్థనానంతరం ఉపాసన మొదలైంది. వేదికపై ఆసీనులైన ఆచార్యులు వేదమంత్ర పఠనం చేశారు. ఓం పితానోసి పితానో బోధి నమస్తేస్తు మాహింసీ. నువ్వు మా తండ్రివి, మాకు సద్బుద్ధి ప్రసాదించు, నీకు ప్రణామం, మమ్మల్ని బాధ పెట్టకు అని దీని అర్థం. బ్రహ్మసమాజ భక్తులు ఆచార్యులతో గొంతు కలిపి వల్లించసాగారు. ఓం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందరూపమమృతం యద్విభాతి శాంతం శివమద్వైతం శుద్ధమపాపవిద్ధం. తదుపరి ఆచార్యులు ఇలా ప్రార్థించారు. ఓం నమస్తే సతే తే జగత్కారణాయ నమస్తే చితే సర్వలోకాశ్రయాయ. ఆ తరువాత ఆచార్యులు ప్రార్థన జరిపారు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ ఆవిరావిర్మయేధి రుద్రయత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం. ఈ ప్రార్థనలు వింటూ ఉండగానే శ్రీరామకృష్ణులు భావావిష్టులైనారు. తరువాత ఆచార్యుడు ప్రబంధం పఠించాడు. ఉపాసన ముగిసింది. భక్తుల్లో చాలామంది క్రింది చావిళ్ళలోకి లేదా ప్రాంగణంలోకి చల్లగాలికై వెళ్ళారు. ఈలోపు పలహారాలు సిద్ధం కాసాగాయి. అప్పుడు రాత్రి 9 గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళవలసి ఉంది. కానీ ఇంటి యజమాని ఆహ్వానితులైన ఇతర అతిథులను గమనించడంలో మునిగిపోయి శ్రీరామకృష్ణుల పట్ల శ్రద్ధ వహించడం మర్చిపోయాడు. శ్రీరామకృష్ణులు రాకాల ఇతరులతో, ఏమిటో ఇది, ఎవరు మనల్ని పట్టించుకోవటం లేదు. మహాశయ, పదండి దక్షిణేశ్వరానికి వెళ్ళిపోదాం అన్నాడు కోపంతో రాకాల్. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, కాస్త ఆగు, బండి బాడుగ 3 రూపాయలు 2 అణాలు, దాన్ని ఎవరిస్తారు? మొండిగా ప్రవర్తించడం వల్ల ప్రయోజనం శూన్యం. చేతిలో చిల్లి గవ్వలేదు, పైగా ఈ నిరర్థకపు బెదిరింపులా. పైపెచ్చు ఇంత రాత్రి వేళ మనకు ఆహారం మాత్రం ఎక్కడ లభిస్తుంది? చాలాసేపు అయ్యాక భోజనాలకు పిలుపు వచ్చింది. శ్రీరామకృష్ణులు రాకాల్ తదితరులతో జనం వెంట 2వ అంతస్తుకు వెళ్ళారు. కానీ భోజనాల చావిడిలో ఆయనకు స్థలం దొరకలేదు. చివరికి ఎంతో ప్రయాసతో ఒక మూల ఆయన్ను కూర్చోబెట్టారు. అయితే ఆ చోటు శుభ్రంగా లేదు. ఒక వంట బ్రాహ్మణి ఏదో కూర ఆయన విస్తరిలో వడ్డించింది. కానీ ఆయనకు అది తినాలనిపించలేదు. ఉప్పుతో అద్దుకొని పూరి, కొద్ది మిఠాయి మాత్రం తిన్నారు. శ్రీరామకృష్ణులు దయాసింధు. ఇంటి యజమానులు పిన్న వయస్కులు. ఆయనకు సముచిత మర్యాద వసగాలన్న సంగతి వారికి తెలియదు.
ఆ కారణం చేత ఆయన వారి పట్ల కోపం చేసుకుంటారా ఏమిటి? పైగా ఆయన ఇంట్లో భోజనం చేయకుండా వెళ్ళిపోతే ఆ ఇంటి వారికి అమంగళం చేకూరుతుంది. మీదు మిక్కిలి ఆ విందు భోజనం భగవత్ప్రీత్యర్థం తయారు చేయబడింది కదా. భోజనానంతరం శ్రీరామకృష్ణులు బండిలో ఎక్కారు. కానీ బండి బాడుగు ఎవరు చెల్లిస్తారు? ఇంటి యజమాని ఎక్కడా కనిపించలేదు. ఇది జరిగాక ఒక రోజు శ్రీరామకృష్ణులు నవ్వుతూ భక్తులతో ఇలా చెప్పారు. మనవారు బండి బాడుగు అడగటానికి వెళితే మొదట లేదు పొమ్మన్నారు. తరువాత అతి కష్టం మీద 3 రూపాయలు ఇచ్చారు. తక్కిన 2 అణాలు ఇవ్వనే లేదు. దాంతోనే సరిపోతుందిలే అన్నారు. ఆదివారం మే 13, 1883. నేడు శ్రీరామకృష్ణ కలకత్తాలోని కంషారీపారాపేటలోని హరిభక్తి ప్రదాయిని సభకు ఆ ఆధ్యాత్మిక సంస్థ వార్షికోత్సవ సందర్భంగా ఇచ్చేశారు. ఈ సందర్భంగా కీర్తనలు, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పాటలు శ్రీకృష్ణుని జీవితంతో బృందావన వృత్తాంతాన్ని కేంద్రంగా చేసుకున్నాయి. చంద్రావళి అనే గోపిక ఇంటికి శ్రీకృష్ణుడు వెళ్ళటం కారణంగా రాధ క్రోధం వహించటం ఆ పాట ఇతివృత్తం. రాధ సఖీమణులు ఆమెను అనునయింప ప్రయత్నిస్తూ ఇలా అన్నారు. నువ్వెందుకు క్రోధం పూనావు? నువ్వు శ్రీకృష్ణుని సంతోషాన్ని కాక నీ సంతోషం గురించే యోచిస్తున్నట్టుగా తోస్తోంది. అందుకు రాధ వారితో ఇలా అంది. శ్రీకృష్ణుడు చంద్రావళి వద్దకు వెళ్ళటం వల్ల నాకు ఎలాంటి కోపము లేదు. కానీ అతడు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఆమెకు అతడిని సేవించడం ఎలాగో తెలియదు. ఆదివారం మే 20, 1883. శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తుల్లో ఒకరైన రామచంద్రదత్త ఇంట్లో కీర్తన ఏర్పాటు చేశారు. శ్రీరామకృష్ణులు ఆ సందర్భంగా అక్కడికి ఇచ్చేశారు. శ్రీకృష్ణుని ఎడబాటుకు రాధ అనుభవిస్తున్న విరహవేదనను గురించి గాయకులు పాడారు. రాధాదేవి కృష్ణుని విరహవేదన భరించలేక అనేక విషయాలను పలవరిస్తోంది. చిన్నప్పటి నుండే కృష్ణుని చూడాలని ఊళ్ళేరేదాన్ని. రోజులు లెక్కిస్తూ వేళ్ళు గోళ్ళు అరిగిపోయాయి. ఇలా చూడు, అతడిచ్చిన మాల ఎండిపోయింది. కానీ నేను దాన్ని పారవేయలేదు. అయ్యో, కృష్ణచంద్రుడు ఎక్కడ ఉదయించాడు? నా క్రోధం అనే రాహువుకు భయపడి ఎక్కడికో వెళ్ళిపోయినట్లున్నాడు. అయ్యో, నా కృష్ణుడిని నేను మళ్ళీ చూడగలనా? ఓ కృష్ణ, ఏనాడు తనివి తీరా నిన్ను చూడలేకపోయాను. ఉన్నవి 2 కళ్ళు, అవి రెప్పలారుస్తుంటాయి. పైపిచ్చు అశ్రుధారలు స్రవిస్తూ ఉండటంతో అతడిని తనివి తీరా చూడలేకపోయాను. అతడి శిరస్సుపైని నెమలిపించం మెరుపు తీగలా మిరిమిట్లు గొలిపేది. ఆ మేఘవర్ణపు కృష్ణుడిని చూసి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేసేవి. సఖీ, ఈ ప్రాణాలు నిలవబోవు. ఈ దేహాన్ని తమాల వృక్ష శాఖపై ఉంచి దీనిపై కృష్ణనామాన్ని లిఖించండి. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. భగవంతుడు, ఆయన నామము అభిన్నాలు. అందుచేతనే రాధ ఇలా చెప్తోంది. రాముడు రామనామము ఒక్కటే. శ్రీరామకృష్ణులు భావపారవస్య స్థితిని పొందారు. వైష్ణవ గాయకుడు పాటలు పాడుతూ ఉన్నాడు. రాబోయే ఆదివారం దక్షిణేశ్వరంలో ఇతడి సంకీర్తన జరగనున్నది. ఆ తరువాతి శనివారం అధర్సేన్ ఇంట్లో అతడు పాడనున్నాడు. ఆదివారం మే 27, 1883. ఉదయం దాదాపు 9 గంటలు అయి ఉంటుంది. దక్షిణేశ్వర ఆలయంలో శ్రీరామకృష్ణులు తమ గదిలో భక్తులతో మాట్లాడుతున్నారు. భక్తులు ఒకరొకరుగా రాసాగారు. శ్రీరామకృష్ణులు మా తదితరులతో, ద్వేషభావం మంచిది కాదు. శాక్తేయులు, వైష్ణవులు, వేదాంతులు కలహించుకుంటున్నారు. ఇది మంచిది కాదు. పద్మలోచన్ బర్వాన్ ఆస్థాన పండితుడు. ఒక సందర్భాన సభలో శివుడు గొప్పవాడా, బ్రహ్మ గొప్పవాడా అనే వాగ్వాదం తలెత్తింది. నాకు తెలీదు, నేను శివుణ్ణి చూసింది లేదు, బ్రహ్మను చూసింది లేదంటూ పద్మలోచన్ చక్కగా జవాబిచ్చాడు. అందరూ నవ్వారు.
వ్యాకులత కలిగితే అన్ని మార్గాల ద్వారానూ భగవంతుణ్ణి పొందవచ్చు. కానీ నిష్ట కలిగి ఉండాలి. ఈ నిష్ఠాభక్తికి అవ్యభిచారిణీ భక్తి అని కూడా ఒక పేరుంది. ఒక చెట్టు కొమ్మలు లేకుండా తిన్నగా పైకి ఎదగటం లాంటిది నిష్ఠాభక్తి. చెట్టు పలు శాఖలతో ఉండటం లాంటిది వ్యభిచారిణీ భక్తి. గోపికలకు నిష్ఠాభక్తి ఉండేది. మెడలో పసుపచ్చని మాలను, తలపై నెమలి పింఛాన్ని ధరించిన కోపబాలుడైన బృందావన కృష్ణుని తప్ప వేరే దేన్ని వారు అపేక్షించరు. మధురలో తలపై కిరీటంతో రాజైన కృష్ణుని చూడగానే గోపికలు మేలి ముసుగుతో తమ ముఖాలను కప్పుకున్నారు. ఇతడెవరు? ఇతడితో మాట్లాడి మనం మరొకరిని ఆక్షేపించిన వారం అవుతామేమో అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు. భర్తకు భార్య వనరించే సేవ కూడా నిష్ఠాభక్తే అవుతుంది. ఆమె తన బావగారికి, మరిదికి భోజనం వడ్డిస్తుంది, చేతులు కడుక్కోవటానికి నీళ్లు అందిస్తుంది. అయినప్పటికీ భర్త పట్ల ఆమె సంబంధం ప్రత్యేకమైంది కదా. ఇదే విధంగా ఒక వ్యక్తి తన మతధర్మం పట్ల నిష్ట కలిగి ఉండవచ్చు. అందుకోసం తక్కిన మతాలను ద్వేషించవలసిన పని లేదు సుమా. అందుకు మారుగా ఇతర మతస్థులతో కలిసిమెలిసి ఉండాలి. తర్వాత శ్రీరామకృష్ణులు గంగలో స్నానం ఆచరించి కాళికాలయానికి వెళ్ళారు. మా వెంట వెళ్ళాడు. ఆలయంలోకి వెళ్ళగానే పూజార్థం వేసిన ఆసనంలో కూర్చుని జగజ్జనని పాదపద్మాల వద్ద పుష్పాలు సమర్పించారు. మధ్య మధ్యలో తమ తలపైన పువ్వులు ఉంచుకున్నారు. తర్వాత ధ్యానం చేయసాగారు. చాలాసేపు అయ్యాక లేచారు. భావపారవశ్య స్థితిలో ఆనందం మేర నృత్యం చేయసాగారు. మధ్య మధ్యలో అమ్మ ఆపదనాశిని ఆపదనాశిని అంటున్నారు. దేహం ధరిస్తేనే దుఃఖాలు, ఆపదలు. అందుచేతనే మనం దుఃఖం నుండి విముక్తులమవటానికి ఆపదనాశిని అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఉచ్చరించమని మనకు తెలుపుతున్నారా? శ్రీరామకృష్ణులు తమ గదికి పశ్చిమాన ఉన్న మొగసాలలోకి వచ్చి కూర్చున్నారు. ఇంకా భావపారవశ్య స్థితిలోనే ఉన్నారు. సమీపంలో రాఖాల్, మాన్, నకుర్ వైష్ణవుడు మొదలైన వారు ఉన్నారు. నకుర్ వైష్ణవుడు శ్రీరామకృష్ణులకు 28-29 సంవత్సరాలుగా తెలుసు. శ్రీరామకృష్ణులు కామార్పకూర్ నుండి కలకత్తా వచ్చి జామాపుకూర్లో వసించినప్పుడు పలు గృహాలకు వెళ్ళి పూజ చేసే ప్రారంభ కాలంలో అప్పుడప్పుడు అతడి దుకాణానికి వెళ్ళి అతడితో మాట్లాడి ఆనందించేవారు. ప్రతి ఏటా పానీహాటీలో జరిగే రాఘవ పండితుని ఉత్సవానికి వెళ్ళేటప్పుడల్లా నకుర్ శ్రీరామకృష్ణులను దర్శించుకునేవాడు. నకురు ఒక వైష్ణవ భక్తుడు. అతడు తరచూ ఉత్సవాలు జరిపిస్తాడు. మా ఇంటికి సమీపంలోనే నకుర్ నివసిస్తున్నాడు. జామాపుకూరులో వసించే కాలంలో శ్రీరామకృష్ణులు గోవింద చటర్జీ అనే వ్యక్తి ఇంట్లో వసించేవారు. ఆ పాత ఇంటిని నకురు ఒకసారి మాకు చూపించాడు. భావపారవశ్య స్థితిలో శ్రీరామకృష్ణులు పాడారు. సదానందమయీ కాళీ మహాకాళ మనోహరి, నీవే ఆడి నీవే పాడి కరతాళము తొట్టు దీవే. సదానందమయీ కాళీ మహాకాళ మనోహరి, నీవే ఆడి నీవే పాడి కరతాళము తొట్టు దీవే. ఆదిభూత సనాతని శూన్యరూపి ఫాలచంద్రి, జగసృష్టి నాదియందే పుర్రెమాల దాల్తు వెట్లు. యంత్రములము యంత్రివీవు నడపినట్లు నడచదము, ఏ పల్కులు పల్కించెదో ఆ పల్కుల పల్కెదము. సదానందమయీ కాళీ మహాకాళ మనోహరి, నీవే ఆడి నీవే పాడి కరతాళము తట్టు దీవే.
గుండె ఒలకబోసివేడు అతి అశాంతు కమలకాంతు ధర్మాధర్మ సువినాశి ఖడ్గధారి సర్వనాశి సదానందమయీ కాళి మహాకాళ మనోహరి నీవే ఆడి నీవే పాడి కరతాళము తట్టు దీవే నీవే ముక్తిదాయినివి నీవే త్రిగుణాధారిణివి హే మహితోన్నత మహిత దయనీయ దుఃఖహర నీవే ముక్తిదాయినివి నీవే త్రిగుణాధారిణివి నీవే సంధ్యా గాయత్రి నీవే విశ్వాధారిణివి గతిహీనానాం గతివి హే మాతా శివురాణి నీవే ముక్తిదాయినివి నీవే త్రిగుణాధారిణివి హే మహితోన్నత మహిత దయనీయ దుఃఖహర ఉండెదవు భువిలోన ఉండెదవు నీరమున ఉండెదవు సర్వమున నీవే మూలకందమవు నాయందు నీ గృహమే భూతాళి నీ గృహమే సాకారం వయి నీవు హే మాతా నిర్గుణవు సాకారం వయి నీవు హే మాతా నిర్గుణవు నీవే ముక్తిదాయినివి నీవే త్రిగుణాధారిణివి హే మహితోన్నత మహిత దయనీయ దుఃఖహర శ్రీరామకృష్ణుల జగజ్జననిపై ఇంకా కొన్ని పాటలు పాడారు. ఆయన భక్తులతో సంసారులలో కేవలం దుఃఖాలను గురించే మాట్లాడటం మంచిది కాదు. వారికి ఆనందం కావాలి. పేదలు 2 రోజులైనా పస్తుండగలరు. ఆహారం తినటంలో ఒకంత ఆలస్యం జరిగినప్పుడు బాధపడే వారితో కష్టాలు కన్నీరు గురించి మాట్లాడటం మంచిది కాదు. సర్వదా పాపం పాపం అని చెప్పుకుంటూ ఉంటాం. ఆనందంగా ఉండు అని వైష్ణవ చరణ అనేవాడు. శ్రీరామకృష్ణుల మధ్యాహ్న భోజనానంతరం విశ్రమిస్తూ ఉన్నప్పుడు మనోహర్ సాయి గోస్వామి వచ్చాడు. గోస్వామి చైతన్యుల భక్తి గురించి బృందావన లీలల గురించి గానం చేశాడు. శ్రీరామకృష్ణులు ప్రగాఢ ఆధ్యాత్మిక భావంలో లీనమైపోయారు. తమ చొక్కా చింపుకున్నారు. రాధాభావాన్ని ఆరోపించుకొని పాటలోని శ్రావ్యతకు యుక్తంగా ఇలా అన్నారు: ఓ ప్రాణనాథ, హృదయవల్లభ, నెచ్చెలులారా, నా అనుంగు కృష్ణుని తీసుకురండి. నెచ్చెలుల కర్తవ్యం అదే కదా. అతన్ని ఇక్కడికి తీసుకురండి, లేకుంటే నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి. నేను మీకు సదా దాసిగా ఉంటాను. శ్రీరామకృష్ణుల మహాభావ స్థితిని గాంచి గాయకుడు గోస్వామి మంత్రముగ్ధుడయ్యాడు. చేతులు జోడించి నా విషయ బుద్ధిని తొలగించండి అంటూ ప్రార్థించాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, బస చేయటానికి చోటు చూసుకొని తర్వాత నగరాన్ని పర్యటించడానికి వెళ్ళిన సాధువు వంటి వాడివి నువ్వు. గొప్ప రసికుడవు. నీ పాటలో పలు మాధుర్య భావాలను వెలిబుచ్చావు. అందుకు గోస్వామి, ప్రభూ, నేను చక్కెర బస్తాను మోస్తున్న ఎద్దును. చక్కెర తీయదనాన్ని ఎక్కడ ఆస్వాదించాను. పాటలు కొనసాగాయి. రాధాభావాన్ని వర్ణిస్తూ గాయకుడు పాడసాగాడు. చివరిగా రాధాకృష్ణుల సంగమ గీతాన్ని పాడి సంకీర్తనను గాయకుడు ముగించాడు. శనివారం జూన్ 2, 1883 శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం నుంచి కలకత్తాకు వచ్చారు. మొదట బలరాం ఇంటికి, తదనంతరం అధర్ ఇంటికి, చివరిగా రామ్ ఇంటికి వెళ్ళాలనుకున్నారు. అధర్ ఇంట్లో మనోహర్ సాయి కీర్తన, రామ్ ఇంట్లో పురాణ కాలక్షేపము జరగనున్నాయి.
శ్రీరామకృష్ణులు బండిలో వస్తున్నప్పుడు వెంట ఉన్న రాఖాల్ మా మొదలైన వారితో ఇలా అన్నారు. ఇదిగో చూడండి, భగవంతుని పట్ల ప్రేమ జనిస్తే సూర్యరశ్మిచే పొలాల్లో నిలిచి ఉన్న నీరు ఎండిపోయేటట్లు పాపతాపాలన్నీ పలాయనమవుతాయి. విషయ సుఖాల పట్ల, కామినీ కాంచనాల పట్ల ఆకర్షణ ఉంటే భగవంతుని పట్ల ప్రేమ జనించదు. విషయానురక్తి కలిగి ఉన్నవాడు సన్యాసం స్వీకరించినా ఒరిగేదేమీ లేదు. సన్యాసి విషయానురక్తుడవటం ఉమ్మి వేసి మరలా ఆ ఉమ్మినే మింగటం వంటిది. కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు మళ్ళీ మాట్లాడసాగారు. బ్రహ్మ సమాజస్థులు సాకారమూర్తిని అంగీకరించరు. నరేంద్రుడు మూర్తిని చూపిస్తూ దాని బొమ్మ అంటాడు. నన్ను సూచిస్తూ ఈయన ఇంకా కాళికాలయానికి పోతున్నారు అని చెప్తాడు. ఇంతలో బండి బలరాం ఇంటి వద్దకు వచ్చింది. శ్రీరామకృష్ణులు హఠాత్తుగా భావోన్మత్తులయ్యారు. జీవ జగత్తులుగా ఉన్నది భగవంతుడే. ఆయనే మానవ రూపంలో తిరుగుతున్నట్లు శ్రీరామకృష్ణులు దర్శిస్తున్నారా? శ్రీరామకృష్ణులు జగన్మాతతో మాట్లాడారు. అమ్మా, నువ్వు ఏం చూపిస్తున్నావు? ఆపు. ఏమిటిదంతా? రాఖాల్ ప్రభృతుల ద్వారా ఏం చూపిస్తున్నావు? రూపాలు మాయమైపోతున్నాయి. అమ్మా, మనిషి కేవలం దిండు గలీబు తప్ప మరేది కాదు. దానిలోని చైతన్యం నీదే కదా. అమ్మా, ఈ బ్రహ్మ సమాజస్థులు నీ మాధుర్యాన్ని చవి చూడలేరు. వీళ్ళ కళ్ళు తడారి ఉన్నాయి, ముఖాలు వాడిపోయి ఉన్నాయి. ప్రేమ భక్తి కలుక్కుంటే ఏ ప్రయోజనము లేదు. అమ్మా, నాకు నాలాంటి ఒకరిని తోడుగా ఇవ్వమని నిన్ను అడిగాను. అందుకే రాఖాలను ప్రసాదించావా? తర్వాత శ్రీరామకృష్ణులు అధరింటికి వెళ్ళారు. మనోహర్ సాయి పాడటానికి ఉద్యుక్తుడై ఉన్నాడు. పలువురు భక్తులు, ఇరుగు పొరుగులు శ్రీరామకృష్ణుల దర్శనార్థం అధర్ ఇంటి చావిడిలో గుమిగూడి ఉన్నారు. శ్రీరామకృష్ణుల వచనాలు వినటానికి ఆతురతతో ఉన్నారు. శ్రీరామకృష్ణుల భక్తులతో, సంసార బంధం, ముక్తి రెండు భగవదధీనాలు. ఆయనే మనలను సంసారంలో అజ్ఞాన స్థితిలో ఉంచాడు. ఆయనే ఇష్టపడి మనలను పిలిచినప్పుడు ముక్తి కలుగుతుంది. పిల్లవాడు ఆడుకోవటానికి వెళ్ళాడు. భోజన సమయం కాగానే తల్లి అతన్ని పిలుస్తుంది. భగవంతుడు మనిషికి ముక్తిని ప్రసాదించేటప్పుడు అతడికి సాధు సంఘం కల్పిస్తాడు. తనను పొందటానికై అతడి మనస్సు వ్యాకులత చెందేటట్టు చేస్తాడు. స్వామి, అది ఎటువంటి వ్యాకులత అని పొరుగింటి వ్యక్తి అడిగాడు. నౌకరీ పోగొట్టుకున్న గుమాస్తా మనస్సు ఎలా కొట్టుకుంటుందో అటువంటి వ్యాకులత. ఏదైనా నౌకరీ ఖాళీగా ఉందా అంటూ అతడు రోజు అనేక ఆఫీసులు ఎక్కి దిగుతాడు. అదేవిధంగా మనోవ్యాకులత జనించిన వాడు భగవంతుని ఎలా పొందగలను అంటూ కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. డాబుల రాయిళ్ళు మీసాలు మెలిత్రిప్పి తాంబూలం సేవించి కాలి మీద కాలు వేసుకుని అట్టహాసంగా కూర్చుని ఉంటారు. అటువంటి వారు భగవంతుణ్ణి పొందలేరు సుమా. సాధు సాంగత్యం వల్ల వ్యాకులత కలుగుతుందా అని మరల అడిగాడు ఆ పొరుగింటి వ్యక్తి. అవును, అది సాధ్యమే. కానీ కరుడుగట్టిన నాస్తికుడికి మాత్రం కలగదు. సాధువుల కమండలం వారితో పాటు 4 తీర్థాలకు వెళ్ళొస్తుంది. కానీ అది మునుపు ఎలా చేదుగా ఉండేదో ఇప్పుడు అట్లాగే ఉంటుంది. కీర్తన ఆరంభమైంది. గోస్వామి రాధ గురించి పాడనారంభించాడు. దాని భావం రాధిలా అంటోంది. నెచ్చలి నా ప్రాణం పోతోంది, నా కృష్ణుని నా వద్దకు తీసుకురండి. నెచ్చిలి అంటోంది, రాధ, కృష్ణుడనే మేఘం వర్షించడానికి సిద్ధంగా ఉంది. కానీ నీ క్రోధం అనే ప్రచండ వాయువు దాన్ని పారద్రోలి వేసింది. నువ్వు కృష్ణుని సుఖంలో నీ సుఖం చూసుకునే దానవు కావు. అలా ఉంటే నువ్వు ఎందుకు క్రోధం పూంతావు? మరల రాధిలా అంది, చెలి, ఆ క్రోధం నాది కాదు. అది ఎవరికి సొంతమో అతడితోనే వెళ్ళిపోయింది. తరువాత చెలులు రాధాకుండం వద్ద కృష్ణుని అన్వేషించటం, యమునా తీరంలోని శ్రీకృష్ణుని కాంచటం, శ్రీధాముడు, సుధాముడు
బృందలతో కృష్ణుడు మాట్లాడటం, యోగస్థితిలో కృష్ణుడు జటిలల సంభాషణ, రాధ భిక్ష ఇవ్వటం, రాధ చేతిని చూసి యోగులు జోస్యం చెప్పటం, కాత్యాయని పూజకి ఏర్పాటు, ఇలా అనేక పాటలను పాడి గాయకుడు కీర్తనలను ముగించాడు. ఆ తర్వాత శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడారు. గోపికలు కాత్యాయని పూజ చేశారు. అందరూ మహామాయి అయిన ఆద్యాశక్తికి అధీనులైన వారే. అవతార పురుషులు కూడా మాయాశక్తిని ఆశ్రయించే తమ లీలలను నిర్వర్తిస్తారు. అందుచేతనే వారు ఆద్యాశక్తిని పూజిస్తారు. చూడండి, రాముడు సీతకే ఎంత విలపించాడు. పంచభూతాల్లో చిక్కుకుని బ్రహ్మమే విలపించింది. హిరణ్యాక్షుని సంహరించిన పిదప కూడా వరాహమూర్తి తన పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగాడు. తన స్వస్వరూపాన్ని మరిచిపోయి పిల్లలకు పాలు పట్టించడంలో మునిగిపోయాడు. దేవతలు బాగా యోచించి శివుణ్ణి పంపించారు. శివుడు వరాహమూర్తి వద్దకు వెళ్ళి, నువ్వెందుకు ఆత్మస్మృతిని కోల్పోయావు అని అడిగినప్పుడు, నేను బాగానే ఉన్నాను అన్నాడు వరాహమూర్తి. శివుడు తన శూలంతో వరాహమూర్తి దేహాన్ని పొడిచాడు. అప్పుడే ఆయన స్వస్థానానికి వెళ్ళాడు. అధర్ ఇంటి నుండి శ్రీరామకృష్ణులు రామ్ ఇంటికి వెళ్ళారు. రామ్ ఇల్లు సిములియాపేటలోని మధురాయి వీధిలో ఉంది. రామ్ వైద్య విద్యను అభ్యసించినవాడు. కాలక్రమేణా అతడు వైద్య కళాశాలలో సహాయ రసాయన పరిశోధకుడయ్యాడు. దాంతోపాటు విజ్ఞాన సంస్థలో రసాయన శాస్త్రాన్ని బోధించేవాడు. సొంత ఆర్జంతో ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి శ్రీరామకృష్ణులు ఇంతకు మునుపు చాలాసార్లు వెళ్ళి ఉన్నారు. ఆ కారణంగా ఆ చోటు నేడు భక్తులకు తీర్థస్థలం అయింది. శ్రీరామకృష్ణుల కృపాకటాక్షంతో సంసారానురక్తి రహితుడై జీవించడానికి రామ్ ప్రయత్నిస్తూ వచ్చాడు. శ్రీరామకృష్ణులు రామ్ సుగుణాలను మనసారా శ్లాఘించేవారు. రామ్ తన ఇంట్లో భక్తులు బస చేయటానికి చోటిస్తాడు, వారికి సేవలు అందిస్తాడు. అతడి ఇల్లు భక్తులు సమావేశమయ్యే కేంద్రంగా మారింది అనేవారు. నిత్యగోపాల్, లాటు, తారక్లు ఒక రకంగా రామ్ కుటుంబ సభ్యులే అయ్యారు. చాలా రోజులుగా అతడితో వసిస్తూ ఉన్నారు. అతడి ఇంట్లో నిత్యం నారాయణ పూజ జరిగేది. వైశాఖ పౌర్ణమి శుభదినాన రామ్ శ్రీరామకృష్ణులను ప్రప్రథమంగా తన ఇంటికి ఆహ్వానించి తీసుకువచ్చాడు. దాదాపు ప్రతి ఏటా అదే రోజున శ్రీరామకృష్ణులను మరికొందరు భక్తులను తన ఇంటికి ఆహ్వానించి పండుగ జరిపేవాడు. రామ్ పిల్లల వంటి శిష్యులు నేటికి ఆ రోజును వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. ఆ రోజు రామ్ ఇంట్లో గొప్ప పండుగ. శ్రీరామకృష్ణులు ఇచ్చేస్తున్నారు. శ్రీమద్ భాగవత శ్రవణానికి ఏర్పాట్లు చేయించాడు రామ్. చిన్న ఆవరణ, దానిలో ఎన్నెన్ని ఏర్పాట్లు. వేదిక ఒకటి ఏర్పాటు చేశారు. దాని మీద భాగవత పండితుడు కూర్చునున్నాడు. హరిశ్చంద్రుని కథ చెప్పనున్నాడు. శ్రీరామకృష్ణులు రాగానే రామ్ పరుగున వెళ్ళి ప్రణామం చేసి ఆయన పాదధూళిని శిరస్సును ధరించాడు. తర్వాత శ్రీరామకృష్ణులను తోడుకొని వెళ్ళి వేదిక ఎదుట ఆయన కోసం ప్రత్యేకంగా వేసిన ఆసనంలో ఆసీనులను చేశాడు. చుట్టూ భక్తులు కూర్చున్నారు. మా సమీపంలో కూర్చున్నాడు. భాగవత పండితుడు హరిశ్చంద్రుని కథ ప్రారంభించాడు. విశ్వామిత్ర మహర్షి రాజు వద్దకు వెళ్ళాడు. రాజా, సముద్రంతో పరివేష్టితమైన యావత్తు భూమిని నువ్వు నాకు దానంగా ఇచ్చేశావు కనుక ఈ ప్రపంచంలో ఇకపై నీకు చోటు లేదు. కావాలంటే నువ్వు కాశీకి వెళ్ళవచ్చు, అది శివునికి చెందింది. బయలుదేరు. నిన్ను, నీ భార్య చంద్రమతిని, కుమారుడు లోహితాయుస్సుని అక్కడికి చేరుస్తాను. అక్కడికి వెళ్ళి నువ్వు నాకు ఇవ్వవలసిన దక్షిణను సంపాదించివు. ఇలా చెప్పి అందరినీ పిలుచుకొని విశ్వామిత్రుడు కాశీకి బయలుదేరాడు. కాశీకి రాగానే అందరూ కాశీ విశ్వనాథుని దర్శించి అర్చించారు. కాశీ విశ్వనాథుని దర్శించిన ఉదంతం చెప్పగానే శ్రీరామకృష్ణులు భావపరవశులైనారు. అస్పష్టంగా శివ శివ అంటూ ఉచ్చరించసాగారు. హరిశ్చంద్రుడు దక్షిణ చెల్లించలేకపోయాడు కాబట్టి చంద్రమతిని ఒక బ్రాహ్మణుడికి విక్రయించాడు. లోహితాస్యుడు తల్లితో వెళ్ళిపోయాడు. ఆ యజమాని ఇంట్లో లోహితాస్యుడు పువ్వులు సేకరిస్తూ ఉన్నప్పుడు అతన్ని పాము కాటు వేసిన ఉదంతం భాగవత పండితుడు చెప్పసాగాడు. చీకటి క్రమ్మకున్న అర్ధరాత్రి లోహితాస్యుడు మరణించాడు. అంతిమ సంస్కారాలు నిర్వర్తింప ఎవరూ లేరు.
యజమాని అయిన వృద్ధుడు ఇంకా తన పడక నుంచి లేవలేదు. చంద్రమతి ఒంటరిగా కూర్చుని మృతదేహాన్ని చేతుల్లో తీసుకుని శ్మశానం కేసి వెళ్ళసాగింది. మేఘాలు గర్జిస్తున్నాయి. కారు చీకటిని ఛేదిస్తూ మెరుపులు మెరుస్తున్నాయి. ఈ భయంకర స్థితిలో చంద్రమతి పుత్రశోకంలో మునిగిపోయి శ్మశానానికి భీతితో వెళ్ళింది. విశ్వామిత్రునికి ఇవ్వవలసిన దక్షిణ మొత్తం పూర్తిగా హరిశ్చంద్రుడు సంపార్జించలేకపోయాడు. అందుచేత అతడు కాటికాపరి ఒకడికి తాను అమ్ముడుపోయి తానే ఒక కాటికాపరి అయ్యాడు. రుసుము పుచ్చుకొని శవాలను దహనం చేయటం అతడి పని. శ్మశానంలో ఎన్నో శవాలు దహనం అవుతున్నాయి. ఎన్నో శవాలు దగ్ధమై బూడిదయ్యాయి. ఆ కారు చీకట్లో శ్మశానం భయంకరంగా గోచరిస్తూ ఉన్నది. చంద్రమతి ఆ చోటుకు వచ్చి రోధించసాగింది. చంద్రమతి శ్మశానంలో రోధించే ఘట్ట వివరణ వింటే ఎవరి హృదయం ద్రవించదు? భాగవత పండితుడు వివరణను విన్న భక్తులు ఉద్వేగం చెంది ఏడవసాగారు. అప్పుడు శ్రీరామకృష్ణులు ఏం చేస్తున్నారు? స్థిరచిత్తంతో ప్రశాంతంగా వింటున్నారు. ఒకే ఒక సందర్భంలో ఆయన కంటి కొలుకులు ద్రవించాయి. దాన్ని తుడిచివేసుకున్నారు. ఆయన ఎందుకు విలపించలేదు? చివరికి విశ్వామిత్రుడు రావటం, లోహితాశ్యుడు పునరుజ్జీవితుడవటం, అందరూ కలిసి కాశీ విశ్వనాథుని సేవించటం, హరిశ్చంద్రుడు మళ్ళీ రాజ్యాన్ని పొందటం మొదలైన ఘట్టాలు విపులంగా చెప్పి భాగవత పండితుడు కథను పూర్తి చేశాడు. వేదిక ఎదుట కూర్చున్న శ్రీరామకృష్ణులు భాగవత కథను ఒక్కటి విడవకుండా వింటూ ఉన్నారు. కథ పూర్తి అయ్యాక బయట ఉన్న గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. ఆయన చుట్టూ భక్తులు గుమిగూడారు. భాగవత పండితుడు వచ్చాడు. వెంటనే శ్రీరామకృష్ణులు అతడితో, ఉద్ధవుని ఉదంతం గురించి కాస్త చెప్పండి అని అడిగారు. శ్రీరామకృష్ణులు భాగవత పండితుడిని ఉద్ధవుని ఉదంతం గురించి కాస్త చెప్పండి అని అడిగారు. అప్పుడు భాగవత పండితుడు ఇలా చెప్తున్నాడు. ఉద్ధవుడు బృందావనానికి వచ్చినప్పుడు అతన్ని దర్శింప గోపబాలురు గోపికలు గుంపుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ అతడితో, శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు? అతడు మమ్మల్ని మర్చిపోయాడా? అతడికి మా పేర్లైనా గుర్తున్నవా? అంటూ ఉద్విగ్నులై ప్రశ్నల పరంపర గుప్పించారు. కొందరు ప్రశ్నిస్తూనే ఏడ్చారు. మరికొందరు ఉద్ధవుణ్ణి పిలుచుకువెళ్ళి బృందావనంలో పలు చోట్లు చూపిస్తూ, ఈ చోటులోనే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు, ఈ స్థలంలోనే అతడు ధేనుకాసురుణ్ణి వధించాడు, ఇక్కడే శకటాసురుణ్ణి సంహరించాడు, ఈ పచ్చిక బీడిలోనే ఆవులను మేపాడు, ఇదిగో ఈ యమునా నదీ తీరంలోనే ఆనందంతో క్రీడించాడు, ఈ చోట గోపబాలులతో ఆడుకున్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్న పువ్వుల తోటల్లో అతడు గోపికలతో మాట్లాడి ఆనందించాడు అంటూ వివరించాడు. వాళ్ళు చెప్పింది విని ఉద్ధవుడు, మీరెందుకు కృష్ణునికై ఇంత వ్యాకులత చెంది మనోవేదనను అనుభవిస్తున్నారు? అతడే సకల భూతాల్లోనూ ఉన్నాడు కదా, అతడు సాక్షాత్తు భగవంతుడు, అతడు తప్ప మరేదీ లేదు అన్నాడు. అందుకు గోపికలు, అవన్నీ మాకు తెలియవు, మే నిరక్షర కుక్షలం, మాకు మా బృందావన కృష్ణుడే తెలుసు, ఈ ప్రదేశాల్లో మాతో పలు విధాలుగా ఆడుకున్న కృష్ణుడే తెలుసు అని చెప్పారు. ఈ మాటలు విన్న ఉద్ధవుడు వారితో, శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు, ఆయన్ని ధ్యానిస్తే మళ్ళీ ఈ సంసార చక్రంలో చిక్కుకోనక్కర్లేదు, జీవన్ముక్తులైపోతారు అని ఉపదేశించాడు. అందుకు గోపికలు, ముక్తి గిక్తి మాకు తెలియదు, మేము మా ప్రాణసముడైన కృష్ణుని చూడగోరుతున్నాము అని చెప్పారు. ఇదంతా అమిత శ్రద్ధతో విని దానిలోనే లయించిపోయిన శ్రీరామకృష్ణులు, గోపికలు సరిగ్గానే చెప్పారు అన్నారు. తర్వాత ఆయన సుమధురంగా పాడసాగారు. ముక్తినొసగవెరువగాని భక్తినొసగవెరతు నేను, భక్తి నొందియున్నవాడు ఎన్న మిన్న అందరికన్న, వందనీయుడందరకును మూడు లోకముల జయించు. ముక్తి నొసగవెరువగాని భక్తి నొసగవెరతు నేను, వినవే చంద్రావళి నీవు ప్రేమ విషయమెరుగజేతు. ముక్తి పొందగలవే గాని భక్తి బడయ దుర్లభంబు, ముక్తి నొసగవెరువగాని భక్తి నొసగవెరతు నేను.
ఒక్క శుద్ధ భక్తి కొరకే బలికి కావలి వాడనగుచు ఎంతో క్రింద పాతాళమున అతని ఇల్లు కాచుచుంటి. దొరకదెందు శుద్ధ భక్తి బృందావనమునందెగాక గోపగోపీ కాంతలకరే దాని మర్మ మెరుగువారు. ముక్తి నొసగ వెరువగాని భక్తి నొసగ వెరతు నేను భక్తి నొందియున్నవాడు ఎన్నమిన్న అందరికన్నా. ఒక శుద్ధ భక్తి కొరకే నందగృహమునందు నుండి తండ్రి అనుచు అతని భారములను శిరముపైన మోపి. ముక్తి నొసగ వెరువగాని భక్తి నొసగ వెరతు నేను భక్తి నొందియున్నవాడు ఎన్నమిన్న అందరికన్నా. వందనీయుడందరకును మూడు లోకముల జయించు. గోపికల భక్తి ప్రేమ భక్తి, అవ్యభిచారిణీ భక్తి, నిష్ఠాభక్తి. వ్యభిచారిణీ భక్తి అంటే ఏమిటో తెలుసా? జ్ఞానమిశ్ర భక్తి అంటే కృష్ణుడే సర్వమై ఉన్నాడు, అతడే పరబ్రహ్మము, అతడే రాముడు, అతడే శివుడు, అతడే శక్తి అన్న జ్ఞానం గల భక్తి. అయితే ఇటువంటి జ్ఞానం ప్రేమ భక్తిలో లేదు. ఒక సందర్భంలో ద్వారకకు ఆంజనేయుడు వచ్చి నేను సీతారాములను దర్శించాలి అన్నాడు. శ్రీకృష్ణుడు రుక్మిణితో నువ్వు సీతగా రూపుధరించు, లేకుంటే ఆంజనేయుని నుంచి తప్పించుకోలేమన్నాడు. పాండవులు రాజసూయ యాగం చేశారు. రాజులందరూ యుధిష్ఠిరుని సింహాసనంపై ఆసీనుని చేసి అతడికి ప్రణామాలు చేశారు. విభీషణుడు నేను నారాయణుని ఒక్కడికే ప్రణామం చేస్తాను, మరెవ్వరికి తలవంచను అని చెప్పాడు. అప్పుడు స్వయంగా కృష్ణుడే యుధిష్ఠిరుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అది చూసిన తర్వాతే విభీషణుడు కిరీటంతో సహా యుధిష్ఠిరుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఒక ఆదర్శం పట్ల భక్తి ఎలాంటిదో తెలుసా? ఇంట్లోని కోడల మాదిరి. ఇంట్లోని మరిది, బావగారు, మామగారు, భర్త మొదలైన అందరికీ ఆమె సేవలు అందిస్తుంది. కాళ్ళు చేతులు కడుక్కోవటానికి నీళ్ళు అందిస్తుంది, తువాలు అందిస్తుంది, కూర్చోటానికి కుర్చీ వేస్తుంది. కానీ భర్తతో ఆమెకున్న అనుబంధం ప్రత్యేకమైంది కదా. ఈ ప్రేమ భక్తిలో రెండు విషయాలు ఉన్నాయి: అహంకారం, మమకారం. నేను కాక గోపాలుడిని ఎవరు చూసుకుంటారు? అతడికి కావాల్సింది నేను చేయకపోతే అతడి ఆరోగ్యం పాడవుతుంది అని యశోద భావించింది. కృష్ణుడు భగవంతుడనే భావం ఆమెలో లేదు. పైగా మమకారం అంటే గోపాలుడు నావాడు అనే భావం ఆమెలో ఉండేది. ఉద్ధవుడు యశోదతో అమ్మా నీ కృష్ణుడు ఉన్నాడే, అతడు సాక్షాత్తు భగవంతుడు, అతడు సామాన్య మానవుడు కాదు, అతడు జగచ్చింతామణి అని చెప్పాడు. అందుకు యశోద అయ్యా నేను నీ చింతామణి గురించి అడగలేదు, నా గోపాలుడు ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాను. అవును, నేను అడుగుతోంది చింతామణి గురించి కాదు, నా గోపాలని గురించే అని చెప్పింది. కృష్ణుని పట్ల గోపికల నిష్ట ఎటువంటిది? మధురలో కావలివాడిని ఎంతో బ్రతిమాలి రాజ్యసభలోకి వెళ్ళారు. కావలివాడు వారిని కృష్ణుని వద్దకు తీసుకెళ్ళాడు. కానీ కిరీటం ధరించిన కృష్ణుడిని చూడగానే వారు తలదించుకున్నారు. కిరీటం ధరించిన ఇతడెవరు? ఇతడితో మాట్లాడితే మనం పరాయివాడితో జత కలిపిన వారం కామా? పీతాంబరం ధరించిన నెమలిపించం అలంకరించుకున్న ఆ ప్రాణవల్లభుడు ఎక్కడ అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు. కృష్ణుని పట్ల గోపికల నిష్ట ఎలాంటిదో చూశారా? బృందావన ఆదర్శమే అనుపమానమైంది. ద్వారకలో ప్రజలు అర్జునుని మిత్రుడైన కృష్ణున్నే పూజిస్తారు. వారు రాధను అంగీకరించరని విని ఉన్నా. జ్ఞానమిశ్ర భక్తి, ప్రేమ భక్తి వీటిలో ఏది మంచిదండి అని అడిగాడు ఒక భక్తుడు. భగవంతుడి పట్ల ప్రగాఢ ప్రేమ కలగందే ప్రేమ భక్తి ఏర్పడదు. భగవంతుడు నావాడు అన్న ఎరుక కలగదు. ఒక కథ వినండి. ముగ్గురు మిత్రులు అడవి గుండా వెళ్తున్నారు.
హఠాత్తుగా ఒక పులి ఎదురొచ్చింది. వారిలో ఒకడు, సోదరులారా మనం చచ్చాం అన్నాడు. రెండోవాడు, మనం ఎందుకు చావాలి, రండి భగవంతుడిని ప్రార్థిద్దాం అన్నాడు. ఇక మూడోవాడు, వద్దు భగవంతుడిని మనం ఎందుకు శ్రమ పెట్టాలి, రండి ఈ చెట్టుపైకి ఎక్కి కూర్చుందాం అన్నాడు. మనం చచ్చామన్నవాడు భగవంతుడు ఉన్నాడు, ఆయన మనల్ని రక్షిస్తాడన్న నిజాన్ని తెలుసుకోలేదన్నమాట. రండి భగవంతుడిని ప్రార్థిద్దామని చెప్పినవాడు జ్ఞాని. భగవంతుడే సృష్టి స్థితి లయాలన్నీ అన్న ఎరుక అతడికి ఉన్నది. భగవంతుడిని మనం ఎందుకు శ్రమ పెట్టాలి, రండి ఈ చెట్టుపైకి ఎక్కి కూర్చుందాం అని చెప్పాడే, అతడి మనసులోనే ప్రేమ ఉద్భవించింది, అనురాగం కలిగింది. తనను పెద్దవాడిగాను, తన ప్రేమకు పాత్రుడైన వాడిని చిన్నవాడిగాను ఎంచడం ప్రేమ భక్తి లక్షణం. తను ప్రేమించేవాడికి కష్టం ఉండరాదు అన్న జాగ్రత్తలో ఉండే ప్రేమ అది. తను ప్రేమ చూపించే వ్యక్తికి కాల్లో ముళ్ళు కూడా గుచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలనేదే అతడి ఆకాంక్ష. శ్రీరామకృష్ణులను భక్తులను మేడ మీదకి పిలుచుకుని వెళ్ళి రామ్ పలు రకాల మధుర భక్ష్యాలను వసిగాడు. భక్తులు సంతోషంతో ప్రసాదం ఆరగించారు.